అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు. Parent of K. Salmika is the mother of Bharati Madam and sir. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు బంధువులుగా ఇక్కడ మనం మిగిలిపోతాం సార్. ఇలాంటి కార్యక్రమాలు వివేకానంద విద్య వారు చాలా దూరం నుంచి గన్నవరం దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం నుంచి సమయానికి వచ్చేసినందుకు వారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ పేరెంట్ ఆఫ్ జి అభిజ్ఞావ్. ఆ పాదాలను టచ్ చేసుకున్నప్పుడు వారిలో ఒక రకమైనటువంటి ఒక ఆరా ఏర్పడుతుంది. అది వాళ్ళకు చక్కని వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్ మేడం రాజేశ్వరి మీ కరతాల ధ్వనుల ద్వారా మేడం ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించారు. నెక్స్ట్ పేరెంట్ ఆఫ్ కే సాన్విక, ప్లీజ్ కమ్. వెల్కమ్ సార్. పేరెంట్ ఆఫ్ కే మేఘన చక్కగా పాదపూజ పేరెంట్ ఆఫ్ ఎస్ దేవేందర్ అండ్ హర్వేందర్ వారు చక్కగా వాళ్ళ పేరెంట్స్కి పాదపూజ నిర్వహిస్తూ ఉన్నారు. విషయం ఈ సమాజం గుర్తించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ వేదిక పైన పొందడం చాలా గొప్ప విషయం. పేరెంట్ ఆఫ్ ఎం ఆశీష్ చక్కగా వాళ్ళ తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఫీడ్ను టచ్ చేస్తున్నప్పుడు ఆశీష్లో ఒక రకమైన తాగగానే ఆ చిన్నారుల్లో కలిగేటటువంటి ఆ వైబ్రేషన్స్, ఆ మదనం నిజంగా వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ఆశీర్వచన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పిల్లల లోపల చదువు, రాయడం, పరీక్షలు, మార్కులు కాదు, ఒక పరివర్తన వాళ్ళ లోపల ఒక గొప్ప మార్పు రావాలనే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ప్రతి విద్యా సంవత్సరం ఈ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని ద్వారా పిల్లల లోపల ఒక సత్ప్రవర్తన, తల్లిదండ్రుల లోపల ఒక బాధ్యత, వాళ్ళ పిల్లల్ని పెంచే దశలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఈ వేదిక పాల్పంచుకుంటా ఉన్నది. ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను రూపుమాపే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ఈ ప్రయత్నాన్ని ప్రతి విద్యా సంవత్సరం కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ చేసిన వైద్యం ఏంటిది? అప్పుడు ఆయన ఉండబట్టలేక అడుగుతాడు, డాక్టరు నా భార్యకు మీరు ఏ వైద్యం చేసినారు అంటే అప్పుడు ఆ డాక్టర్ చెప్తాడు, ఫలానా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఒక సీరియల్ వచ్చింది, ఆ సీరియల్ చదివిన వాళ్ళందరూ కూడా ఇలా అవుతారు. మరి ఏమైందంటే ఆ సీరియల్ వస్తూ మధ్యలో ఆగిపోయింది. ఆ ఆగిపోవడం వల్ల, ముగింపు లేకపోవడం వల్ల చదివిన వాళ్ళందరూ ఇలా తయారైందని చెప్తారు. మరి డాక్టర్ ఇది నిజమే, కానీ మరి నువ్వేమైతే చేసినావు అంటే ఆ సీరియల్ రాసిన నేనే, ముగింపు చెప్తాను ఈ 6 రోజులు మీ ఆవిడగా చెప్తానంట. సో మన దగ్గర టీవీల పరిస్థితి ఇలా ఉంది. ఆ సీరియల్ వస్తుంటే అంటే భర్తను పట్టించుకోదు ఆమె, భార్యను, కొడుకును పట్టించుకోదు, అత్తను పట్టించుకోదు, మామను పట్టించుకోదు. బీపీ వస్తుంది ఆమెకు, తర్వాత షుగర్ వస్తుంది, రేపేమొస్తుందో మాపేమొస్తుందో, ఈ దొంగ సగం ఎత్తుకపోయినా కూడా మనకి ఈ విధంగా ఈ మన పిల్లలని మన టీవీలో, సీరియల్లో, సినిమాలో ఇవన్నీ ఎంతో ముఖ్యమో మన పిల్లలు ఎడిపోతున్నాడు. వాటి గుట్కా తింటుండా, వాటి దొంగతనం చేస్తుండా,
వాడు సెకండ్ షో సినిమా పోతుండా, వాడు క్రికెట్ పేరు మీద పెట్టి డ్రగ్స్ తింటాడా, ఏం చేస్తున్నాడు, ఏం కత్తాడు అనేది మనం అందరం కూడా నువ్వు ₹1,00,00,000 సంపాదించుకున్నా విలువ లేదు నీ సంతానం. అందుకోసం హిందీలో ఒక సామెత ఉందన్నట్టు, పూతు కుపూతు హైతో కెముదన సంచయ్, పూతు సుపూతు హైతో కెముదన సంచయ్. అంటే కొడుకు చెడ్డోడైతే నువ్వు సంపాదించి ఏం లాభం లేదు, వాడు మొత్తం నాశనం చేస్తాడు. కొడుకు మంచోడైతే నువ్వు సంపాదించవలసిన అవసరం లేదు, వాడే సంపాదించుకుంటాడు. కాబట్టి కావాల్సింది ఏంటిది చెప్పండి, ఏం కావాలి చెప్పాలి, పిల్లలు చెప్పాలి, పెద్దలు చెప్పాలి. అసలు ఏం కావాలి మనకు? మంచి సంతానం కావాలా. మంచి సంపాదన ఉంటే వాడే సంపాదించుకుంటాడు. చెడ్డోడైతే నువ్వు సంపాదించినా కూడా వాడు కాపాడాడు. కాబట్టి మన పిల్లలని మంచి వాళ్ళు తయారు చేయడానికి కోసము మనం ఏం చేయాలో, ఇది ఒక తపస్సు. పిల్లలకి మనం కూడా ఈ మధ్యన సంతానం తక్కువైపోయింది, గారాభం ఎక్కువైపోయింది. పిల్లలు కూడా మన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకటే సంతానము, 2 ఇద్దరు లేకుంటే 3, ఇట్లా మన సంతానం తక్కువ అవడం వల్ల ఇప్పుడు ఇటు మనం పనిష్మెంట్ చేయొద్దు, స్కూల్ పనిష్మెంట్ చేయొద్దు. మరి పిల్లవాడు తప్పు చేస్తే వాడు తప్పని ఎట్టు తెలవాలి. కాబట్టి మెల్లగానైనా కూడా సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏముందంటే లాలయేత్ పంచవర్షాన్ని, అంటే 5 సంవత్సరాలు మంచి అల్లారు ముద్దుగా వాళ్ళని పోషించాలి. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్, అంటే 15 సంవత్సరాల వరకు అవసరమైతే శిక్షించాలి. ప్రాప్తేషు షోడశే వర్షే, అంటే 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లి తండ్రి పిల్లలతోటి ఎట్లా ఉండాలి, దోస్తులాగా ఉండాలంట. కానీ మనం ఏం చేస్తున్నాము, 5వ ఏళ్ళ నుంచి దోస్తులాగా ఉంటున్నాం మనం. అందుకోసమే పిల్లలకి భయము భక్తి ఇవన్నీ ఏం లేవు. కాబట్టి ఎప్పుడు శిక్షించాలా, ఏం చేయాలో అలా చేయాలి. కాబట్టి మన పిల్లలు మనం బాగుంటేనే మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా దాని యొక్క విలువ ఉంటుంది. కానీ మన సంతానం కనుక మంచిది కాకపోతే మనం ఎన్ని సంపాదించినా కూడా బూడిలో పోసిన పన్నీరే అవుతుంది.